మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు జేవి రాఘవులు, చిన్ని తిరుపతయ్య, ఎస్ఎస్ చెంగయ్య, అన్నవరపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపుతా ఉంది. ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు వీటన్నిటిని చూసుకున్న తర్వాత బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచింది. ఇవి సామాన్యుల మీద పెనుభారంగా మారింది. ఈ పెట్రోలు, డీజిల్ పెంచడం వలన నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి సామాన్యులకి నిత్యావసర సరుకులు కూడా అందుబాటులోకి లేకుండా పోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ప్రక్క ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే విధంగా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం రద్దు చేయమని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. పాత పథకాన్ని కొనసాగించమని చెప్పి కోరుతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెడచేవని పెడతా ఉంది. ఇంకో ప్రక్కన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చే విధంగా అనేక చర్యలు తీసుకుంటూ ఉంది. ముఖ్యంగా ధాన్యం సేకరణ, గిడ్డంగులు వీటికి సంబంధించి కార్పొరేట్లని రంగంలో దించి వాళ్ళ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. నిరుద్యోగ సమస్యని పరిష్కరించడంలో విఫలమైంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలని మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా అత్యంత సమర్థవంతంగా సమర్థిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ విధానాలకి, కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్ని సమీకరించడం ద్వారా ప్రజా అనుకూలమైనటువంటి విధానాలకి డిమాండ్ చేయటం ద్వారా ఈ కార్యక్రమాన్ని వామపక్షాలు తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో అటు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కలిసి ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రచార, ఆందోళన కార్యక్రమాలు తలపెట్టినాయి. భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమం, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ వామపక్ష పార్టీలు నిర్ణయించి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో దేశం అధోపాతాళానికి ఆర్థిక విషయాల్లో కానీ లేదా ప్రజా సంక్షేమ పథకాలు విస్తరించడంలో కానీ అధోపాతాళానికి వెళ్ళింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా దేశంలోని పేద మధ్యతరగతి ప్రజల మీద అనేక భారాలు మోపడం కాకుండా అటు కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. మరి ఈ మధ్య కాలంలో అయితే ఆయిల్ ధరలు, పెట్రోల్, గ్యాస్, డీజిల్ లాంటి ధరలు పెంచడంతో సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితుల్లో మిగతా నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరిగిపోయి మరి 2 పూటలు తినేటటువంటి పరిస్థితి నుంచి 1 పూటే తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి గణాంకాల ప్రకారం అయితే దేశంలో దాదాపుగా 30 కోట్ల మంది 1 పూట మాత్రమే తిని బ్రతికే పరిస్థితి ఉంది. మరి రాబోయే పరిస్థితుల్లో ఇట్లాంటి విధానాలు ఇంకా అమలైతే మరి దేశం దాదాపుగా సగానికి పైగా ఉన్న 145 కోట్ల సగానికి పైనగా కూడా 1 పూట కూడా తిండి దొరికేటువంటి పరిస్థితి దొరకట్లా. మరి గతంలో యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి పెట్రోల్ మీద నియంత్రణ ఉండేది. రేట్లు పెరగాలంటే 10 పైసలు పెంచితేనే మరి ఎన్నో చర్చలు జరిపిన తర్వాత జరిగే పరిస్థితి ఉండేది. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినట ఆ నియంత్రణ అనేది, ధరల పెరుగుదల మీద నియంత్రణ అనేది లేకోకుండా ఇష్టానుసారంగా ఆయిల్ కంపెనీకి వదిలేసేసి అటు ఎందుకు పెంచుతున్నారని అడిగితే అటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి, ఇటు యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి అని చెప్పి ఒక సాగు చూపుతున్నారు. మరి క్రూడ్ ఆయిల్ ధర పెరగకపోయినా, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికి కూడా మరి వీళ్ళు పెట్రోల్ రేట్లు మాత్రం వాళ్ళు ఇష్టానుసారంగా ప్రతినాలు పెంచుకునేవాళ్ళు. మరి ఈ మధ్యకాలం అయితే 10 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ రేటు పెంచి లీటర్కి దాదాపుగా 28 నుంచి 30 రూపాయలు పెంచి
సామాన్యుడిపై మరింత భారం మోపేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద భారతదేశం మొత్తం కూడా మరి వామపక్షాల ఆధ్వర్యంలో 1వ తారీఖు నుంచి 9వ తేదీ వరకు వివిధ రకాల్లో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. దానిలో భాగంగా మరి ఈ నెల 9వ తేదీన మంగళగిరిలో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగితే ధర్నా కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది తమ సమస్యగా భావించి, ఈ కమ్యూనిస్ట్ పార్టీల సమస్య కాదు, ప్రజల సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతుంటాయి, ప్రజా సమస్యగా భావించి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి